జగిత్యాల జగిత్యాల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి గెలిచిండు 2023 ఎన్నికలలో గెలిచిండు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి జీవన్ రెడ్డి పోటీ చేసిండు. ఆ తర్వాత బీజేపీ పార్టీ నుండి శ్రావణి అనేటటువంటి ఒక మహిళ పోటీ చేసింది. అయితే బీజేపీ పక్కన పెట్టండి కాసేపు, ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్. అయితే ఈ సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి బీఆర్ఎస్లోకి వెళ్ళి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిండు. కాంగ్రెస్ పార్టీ నుండి జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈయన ఓడిపోయిండు. ఇప్పుడు ఈ గెలిచినటువంటి బీఆర్ఎస్లో గెలిచినటువంటి సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఈయనే మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యిండు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి జీవన్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో బలంగానే ఉన్నాడు. మళ్ళా ఈ బీఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్ష పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి అధికార పార్టీలోకి వచ్చిండు. అప్పుడు ఈ ఎమ్మెల్యే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అవుతాడు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినంటే కాంగ్రెస్ అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే లెక్క అవుతాడు. గెలిచింది బీఆర్ఎస్లో, వచ్చింది అధికార పార్టీలో. ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినటువంటి జీవన్ రెడ్డి పరిస్థితి ఏందన్నది. ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళి పోటీ చేసి గెలిచినోడేమో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పెత్తనం చేస్తున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి పరిస్థితి ఏంది? మళ్ళీ రాబోతున్నటువంటి 2028 ఎన్నికలలో మరి బీఆర్ఎస్లోకి వెళ్ళి పోటీ చేసి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి సంజయ్ కుమార్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా, లేకపోతే జీవన్ రెడ్డి కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తారా? ఏంది ఇది? జీవన్ రెడ్డి అన్నకు నచ్చలే. జీవన్ రెడ్డిని ఏం చేసిండు? ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సంజయ్ కుమార్ ఓవర్ యాక్షన్ చేసిండు. ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మరి జీవన్ రెడ్డి చేయాలి కదా, జీవన్ రెడ్డి కూడా చూసుకోవాలి కదా, జీవన్ రెడ్డి కూడా తన ప్రతాపం చూపించాలి కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ మాది, మేము ఎట్లనే చేస్తాం, ఏదైనా చేస్తామని చెప్పి జీవన్ రెడ్డి తన పవర్ చూపించుకోవాలి కదా. జీవన్ రెడ్డి పవర్ చూపించుకోకుండా రేవంత్ రెడ్డి చేసిండు. ఎవరు? బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేని పట్టుకొచ్చి అక్కడ అంత ప్రతాపం చూపించే కార్యక్రమం చేసిన. అట్లా జీవన్ రెడ్డికి నచ్చలేదు. మళ్ళా అదే బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్ అయిపోయిందని చెప్పి ఆయన రిజైన్ చేసిండు. ఇప్పుడు జీవన్ రెడ్డి బాటలోనే దాదాపు 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ లీడర్ల పరిస్థితి కూడా ఇట్లనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ లీడర్లు మేము ఈ పార్టీలో ఉండము, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మా నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చిండు. మరి మేము కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేయాలన్నా ఏ పార్టీలోకి వెళ్ళి పోటీ చేయాలి? 2028లో ఎమ్మెల్యే టికెట్లు మాకిస్తారా? ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీలోకి ఇస్తారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులకు ఇస్తారా? ఎవరికి ఇస్తారు టికెట్లు అనేది పాపం ఇప్పుడు ఆ లీడర్ల వర్షన్, 9 మంది లీడర్ల వర్షన్, 9 నియోజకవర్గాలలో ఉన్నటువంటి లీడర్లు బాధ ఇదే. రేవంత్ రెడ్డి కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు.